హాయ్ ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఈరోజు అయితే మనం సామ్రాట్ అనేది ఈ యొక్క మోటార్ని మనం అయితే ఆఫ్లైన్లో తీసుకున్నాం. మనకి ఇది వచ్చేసి ఆఫ్లైన్లో వచ్చేసి ఇది 1600 రూపీస్ పడింది ఫ్రెండ్స్. ఇది మనకు ఆన్లైన్లో వచ్చేసి మనకి ఇది 1750 రూపీస్ ఉంది. ఇది ఆన్లైన్లో ఒకసారి అయితే ఇది ఆఫ్లైన్లో తీసుకున్నాం కదా, దీనైతే మనకు వాళ్ళైతే ఓపెన్ చేసి చెక్ చేసి ఇచ్చిళ్ళు. ఇదైతే ఇది మనకు నెంబర్ 1 కంపెనీ ఇదైతే నెంబర్ 1 బ్రాండ్ ఇది. మీరు కూడా ఏమైనా మన కుట్టు మిషన్ ఉంటుంది కదా, అదే టైలర్ మిషన్ ఉంటుంది కదా, వాటికి ఇట్లాంటి మోటార్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి చూద్దాం బాక్స్లో ఏమేమి వచ్చినాయో. చూసుకోవచ్చు, మనకు క్లచ్ వచ్చింది ప్లస్ మోటార్ వచ్చింది అంతే. మనకి బెల్ట్ అయితే ఏం రాలేదు. యాక్చువల్ అక్కడ వాళ్ళు ఓపెన్ చేసి కాబట్టి ఇట్లా ఓపెన్ చేసి ఉంది. వీటికి రెండింటికి కవర్ వచ్చింది. కవర్ అనేది రిమూవ్ చేసినాం, అక్కడే రిమూవ్ చేసినాం కాబట్టి పక్క పెట్టేసిన కవరు. చూసుకోవచ్చు, ఈ మోటార్ అయితే మనకు నాయిస్ అనేది తక్కువ వస్తుంది. మనకు వేరే ఉంటాయి మోటార్లు మనకు ఎట్లా అంటే బయట మనకు ఆన్లైన్ ఆఫ్లైన్ దొరుకుతాయి. ఎట్లా 1000 రూపీస్ ఉంటాయి, 1000 రూపీస్ 1200 1400 అట్లా ఉంటాయి. కానీ అవి తీసుకోకండి. ఏంటంటే ఒకవేళ మీది చిన్న మిషన్ అనుకో అవి తీసుకోవచ్చు, పర్లేదు. ఇది చూసినాం, ఈ రింగ్ అనేది స్మాల్ సైజ్ ఉంటుంది వాటికి. ఏది చిన్న మిషన్లకు స్మాల్ సైజ్ ఉంటుంది, దీనికి వచ్చేసి పెద్దగా ఉంటుంది ఆ రింగు. ఇదేంటంటే ఇప్పుడు మనకు అది చిన్న రింగ్ ఉన్నది మిషన్ ఉంటుంది మోటారు, సౌండ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అది ఇది వచ్చేసి సౌండ్ చాలా తక్కువ వస్తుంది ఈ మోటారు. ప్లస్ మనకు వర్క్ కూడా అంటే కొంచెం ఫాస్ట్ ఉంటుంది ఇది మోటారు. మ్యాక్సిమం అయితే ఇది పెద్ద మిషన్ అంటారు, పెద్ద మిషన్లు వాటికి అయితే ఇది వాడతారు. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని అయితే ఆ మిషన్కి అయితే నేను ఇన్స్టాల్ చేస్తా. ఇక ఎలా ఇన్స్టాల్ చేయాలో ఒకసారి ఈ వీడియో చూడండి. చూసుకోవచ్చు, ఇదే మనకు సామ్రాట్ మోటార్. చూసుకోవచ్చు, ఇది 210 వాట్స్ ఉంది. ఆర్పిఎం వచ్చేసి 2800 ఆర్పిఎం ఉంది. ఇప్పుడు దీన్ని మనం మిషన్కి మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇదే మన పాత మోటార్. ఇదైతే నేను తీసేసింది మొత్తం. ఇది కార్బన్ మొత్తం చూసుకోవచ్చు ఎట్లా పడుతుంది, మొత్తం ఖరాబ్ అయిపోయింది మోటార్ అంతా. చూసుకోవచ్చు ఇదంతా. ఈ మోటార్ ఎలా ఫిట్ చేయాలంటే, ఇప్పుడు చాలా మంది చేస్తారంటే ఇట్లా ఫ్రంట్ సైడ్ పెడతారు. ఇట్లా ఫ్రంట్ సైడ్ పెట్టి ఇట్లా ఒక బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ ఇట్లా ఫిక్స్ చేసుకుంటారు ఇక్కడ హోల్స్ పెట్టి. ఎందుకంటే మనకి ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది, ఈ ఏరియా డిస్టర్బ్ అవుతుంది. ప్లస్ ఈ లుక్ అనేది కూడా పోతుంది అన్నమాట, లుక్ కూడా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ మోటార్ని దీన్ని కింద ఫిక్స్ చేసుకోవాలి. ఇట్లా కింద ఫిక్స్ చేసుకోవాలి. కింద ఫిక్స్ చేయాలి. దీనికి ఎట్లా మార్కింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ మోటార్ దీనికి ఇట్లా పట్టుకోవాలి. ఈ మోటార్ ఇలా పట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ బెల్ట్ ఉంది కదా, బెల్ట్ పైదేమో మనం ఇక్కడ చెక్క దాక్కుండా చూసుకోవాలి ఇటు సైడ్. ఈ కింది వైర్ ఏమో ఇక్కడ కింద మనకు కూడా ఐరన్ ఉంటుంది. ఇక్కడ మనకు ఐరన్ ఉంటుంది. ఐరన్ తాకుండా మనం రెండు ఇట్లా చూసుకోవాలి. కింద కరెక్ట్ ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ మధ్యలో వచ్చేలాగా చూసుకోవాలి. మనకి ఈ రింగు ఇది రెండు సమానంగా ఇట్లా రావాలి. ఇట్లా ఈ వీడియో చూసుకోవచ్చు ఎట్లా వస్తుందో ఇట్లా రావాలి. చూసుకోవచ్చు మనకు ఇప్పుడు ఇది ఈ సైజ్ చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ సైజు చూసుకోవచ్చు, కొంచెం టైట్ పెట్టుకోవాలి మనకు. దీంతో ఇది కట్ కావట్లేదు, ఎందుకంటే ఇది కొంచెం హెవీ ఉంటుంది కదా. ఇది మనం కటింగ్ పెట్టి కట్ చేసినాం. ఇది చూసుకోవచ్చు, మనకు ఈ యొక్క తాడు అనేది సగం కంటే తక్కువనే పట్టేది. మనం నెక్స్ట్ టైం కూడా ఇది 2 టైమ్స్ వాడుకోవచ్చు. ఇది తాడుని ఇది ఇంకొన్ని మన సైజు నెక్స్ట్ టైం కూడా వాడుకోవచ్చు మనం. ఇది వచ్చేసి మనకు 40 రూపీస్ పడింది మనకు ఆఫ్లైన్లో. ఈ ఆన్లైన్ వచ్చేసి ఇది 150 రూపీస్ ఉంది. ఇది ఆన్లైన్లో మనకి ఆఫ్లో వచ్చేసి జస్ట్ 40 రూపీస్కి వచ్చేసింది. ఇది చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కింద అయితే మనం మార్కెట్ పెట్టేసినాం. ఈ మిషన్తో మనం హోల్స్ అనేది చేస్తున్నాం.
చూడవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఏంటంటే ఇప్పుడు ఈ హోల్స్ ఇక్కడ వేసినాం కదా, అదే ఇక్కడ మనం హోల్స్ వేసినాం ఏమైతే అంటే హోల్ మన ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఫిట్ చేస్తాం కదా, ఇది ఇప్పుడు మనకి ఇట్లా పట్టా ఉంటుంది కదా, ఈ హోల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, మనకు కావాలంటే ఇట్లా జరుపుకోవచ్చు, మనం టైట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ మనం హోల్స్ ఎందుకంటే మనం ఇక్కడ వేసిన హోల్స్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా దీన్ని ఫిక్స్ చేస్తాం కదా, ఇక్కడ కొబ్బరి హోల్స్ అప్పటి ఇట్లా పెట్టినా మనకి కొంచెం లూజ్ అనుకో. ఇప్పుడు ఈ ఈ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ కొంచెం మనం లూజ్ చేసుకొని మనం దీన్ని ఇలా లాక్కున్నాం అనుకో, టైట్ అయిపోతుంది. చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం బైక్ టైర్ ఉంటుంది కదా, ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్తో మనం ఇట్లా రౌండ్ కట్ చేసుకొని మార్కింగ్ పెట్టుకొని రౌండ్ కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకొని మన మధ్యలో కూడా రౌండ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఏంటంటే దీనివల్ల మనకి ఏమైతే వైబ్రేషన్ అనేది తగ్గిపోతుంది. మనకు ఈ వాచర్లు ఇలా తయారు చేసుకోవాలి, మనకు వైబ్రేషన్ తగ్గిపోతుంది. ప్లస్ మనకు బోర్డు ఫిట్ చేసేటప్పుడు టైట్గా కూర్చుంటుంది, మనకు ఎలాంటి వైబ్రేషన్స్ రాకుండా చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా మనకి తక్కువ ప్రైస్లో ఉంటుంది అండి, జస్ట్ చాలా చీప్. మనకి ఇట్లాంటి వాచెస్ అనేది మనకు బయట షాప్లో దొరుకుతాయి, ఇలా తయారు చేసుకోండి. చూసుకోవచ్చు కదా, ఇందాకైతే ఇవి చెప్పినా కదా. అయితే ఇది ఏమవుతుందంటే ఇది ఇక్కడ మనం టైట్ చేస్తాం కదా, ఇక్కడ ఇది మనకు లాగ్ కావట్లేదు, తిరుగుతుందని నేను ఇట్లాంటి బోర్డు తీసుకోవచ్చు. దీనికి మాకు వాచర్ ఇచ్చిన ఐరన్వి, ప్లస్ ఇలా నేను రబ్బర్ కట్ చేసిన. ఎందుకంటే మనకు మిషన్ వైబ్రేషన్ అవుతుంది కదా, ఇది మోటార్ మిషన్ వైబ్రేషన్ అయినప్పుడు ఈ రబ్బర్ అనేది ఉండడం వల్ల ఏమైందంటే మనకు వైబ్రేషన్ అనేది తగ్గిపోతుంది. ప్లస్ మనకు దీనికి గ్రిప్ కూడా చాలా ఎక్కువ, గ్రిప్ లాంగ్ లైఫ్ ఉంటుంది. సరే దీన్ని ఫిట్టింగ్ చేసినాక మళ్ళీ ఫిట్టింగ్ చేసి మీకు కింద చూపిస్తాయి ఎలా ఫిట్టింగ్ చేస్తున్నాం. 4 బోల్ట్ దీనికి ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి, ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. 4 బోల్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద మోటార్ పెట్టాలి. అలాగే ఇప్పుడు మనకి ఈ బోల్ట్కి ఈ వాచరు, ఒక ఐరన్ వాచర్, ఒకటి రబ్బరు. ఈ రబ్బర్ ఇట్లా పెట్టుకుని మనకు వైబ్రేషన్ కూడా ఉంటుంది. చూసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇలా బోల్ట్ ఇలా పెట్టినా కదా, యాక్చువల్గా ఇక్కడ మన చేతితో తిప్పుతున్నా, ఇట్లా తిరుగుతుంది. చేతితో తిప్పితే హోల్స్ అనేది కరెక్ట్ మన సేమ్ సైజ్ పెట్టినమాట. ఇది ఈ బోల్ట్ ఈ హోల్ అనేది సేమ్ సైజ్, కొంచెం ఇట్లా టైట్ తిప్పు ఉంది. మన దగ్గర ఇది మిషన్ ఆప్షన్ ఉంది కాబట్టి నేను వాడుతున్న మిషన్. చూసుకోవచ్చు. మనం అయితే ఇలా టైట్ చేసుకున్నాం. ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ అయితే మనకి ఇవి మోటార్తో పాటు 2 వచ్చినాయి ఇవి బోల్ట్, మనమైతే 4 ఫిట్ చేసుకున్నాం. ప్లస్ వచ్చేసి మనం ఈ ఐరన్ వాచర్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం, ఐరన్ వాచర్. ప్లస్ కింద మనం రబ్బర్ కూడా మనం ఇది ఒక రబ్బర్ తీసుకొని దీని ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలా కట్ చేసుకున్నాం. ఎందుకంటే మనకు ఇంకా గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది వుడ్ అనేది చాలా వీక్ ఉంటుంది అన్నమాట. ఈ వుడ్ ఏమవుతుంది అంటే మనకు రాను ఈ మోటార్ వైబ్రేషన్ కూడా ఈ వుడ్ అనేది కొంచెం ఖరాబ్ కావచ్చు. అందుకని మనం ఇక్కడ ఐరన్ వాచర్ ప్లస్ ఈ రబ్బర్ వాచర్ వేసినాం కదా, మనకు వైబ్రేషన్ తగ్గిపోతుంది. ప్లస్ మనకు లాంగ్ లైఫ్ వస్తుంది, మనకు గట్టితనంగా ఉంటుంది. ఇది ఇలా ఫిట్ చేసిన మనకు లైఫ్ టైం ఉంటుంది, మనకి ఇట్లా చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ మోటార్ అంటే మనం కింద ఇలా ఇది ఇన్సర్ట్ చేసుకొని ఈ సేమ్ ఇలా రబ్బర్ వాచర్ ఒకటి ఐరన్ వాచర్ వేసుకుంటాం, ఫిట్ చేసుకున్నాం అనుకో, అసలు ఈ వాచర్ సరే రాదు. మనం ఇట్లా ఎక్స్ట్రా ఆడియో షాప్ తీసుకున్నాం అనుకో, మనకి ఇది చాలా గ్రిప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఫిట్టింగ్ చేసినాక ఇప్పుడైతే మనం ఈ బోల్ట్ అనేది దీంట్లో ఫిక్స్ చేసినాం, కిందికి అని పెట్టి ఇక్కడ ఈ మోటార్ని ఫిక్స్ చేసుకున్నాం. ఇందాక ఇది బెల్ట్ పట్టి ఇదైతే మనం కట్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మనకు ఇక్కడ ఒక ఓవర్ వేసుకొని ఇక్కడ పిన్ ఉంటుంది చూసుకోవచ్చు. ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ను మనం దీనికి హోల్స్ పెట్టుకొని దీన్ని ఇక్కడ లాక్ చేసుకొని ఈ పట్టి అనేది మనకి తీసుకున్నాం సరిపోతుంది. చూసుకోవచ్చు. మనం అయితే ఈ యొక్క మొల ఉంది కదా, ఈ మొలతోని ఇక్కడ మనం హోల్ వేస్తున్నాం. చూసుకోవచ్చు. ఇక్కడ ఈ పిన్ ఉంది కదా, ఇప్పుడు ఈ మన పట్ట అనేది సమానం పెట్టాలి. సమానం పెట్టుకొని ఇక్కడ దీన్ని మనం మార్కింగ్ చేసుకున్నాం. ఈ మార్కింగ్ చేసుకొని హోల్స్ అనేది
వేసుకోవాలి. చూసుకొచ్చి ఇలా మనం ఇలా మనకి ఇలా రంధ్రం చేస్తున్నాం. చెక్క పెట్టుకోవాలి, కింద కంపల్సరీ చెక్క పెట్టుకుంటే మనకి మంచి ఈజీగా వస్తుంది ఓటు. అలాగే మనం ఇన్సైడ్ వస్తున్నప్పుడు మీరు మాత్రం బెల్ట్ మాత్రం కరెక్ట్ చూసుకోవాలి సైజు. మనకు లూజ్ అయినా ఇబ్బంది, టైట్ అయినా ఇబ్బంది. కానీ మనకు ఏమవుతుందంటే మనకు ఖరాబ్ అవుతుంది ఒకసారి కట్ చేసినాక. జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ అనేది మనం దీంట్లో లోపల సైడ్ పెట్టాలి. పిన్ అనేది బయట సైడ్ పెట్టదు, లోపల సైడ్ పెట్టుకోవాలి. ఇలా మనం తాడికి ఇలా రెండు సైడ్ పెట్టి పిన్ పెట్టాలి. యాక్చువల్లీ ఇలా పెద్ద గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్ లాగా పెట్టుకోవాలి. మనం ఇట్లా దీన్ని ఈ పక్క ఆ పక్క మనం కడిగి నొక్కినాం అనుకో, ప్రెస్సింగ్ ఇచ్చినాం అనుకో సరిపోతుంది. చూసుకోవచ్చు ఎట్లా ఉంది, ఫోకస్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ తాడికైతే ఇట్లా మధ్యలో ఇట్లా పెట్టిన చూడవచ్చు. ఇక్కడ ఈ రెండింటికి ఇట్లా మధ్యలో పెట్టినాం కదా, అలాగే ఇక్కడ కింద చూసుకోవచ్చు. ఇట్లా ఫిట్టింగ్ చూసుకోవచ్చు, ఫిట్టింగ్ ఎలా చేసినాం. ఇలా ఇప్పుడు మనం ఈ మధ్యలో అనేది గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అనేది ఇక్కడ మనకు తాడు అనేది తగులుతుంది. ఇక్కడ ఈ సైడ్ తాడు అనేది మనం తగలకుండా చూసుకోవాలి. చూసుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా మనకి తాడు ఏమైనా తగ్గుతుందా, కరెక్ట్ మధ్యలో వచ్చింది కదా, మధ్యలో ఒక రాడు ఉంది కదా, ఆ రాడు తగలకుండా ఇక్కడ ఈ ఈ చెక్కగా తగలకుండా ఈ మధ్యలో రాడు ఉంది కదా తగలకుండా కరెక్ట్ మధ్యలో రావాలి. చూసుకోవచ్చు ఎంత కరెక్ట్ వచ్చిందో మధ్యలో. మనం 100% కరెక్ట్ పెట్టినాం. బోల్ట్ ఏది ఫిట్ చేసినట్టు ఇక్కడ మనం ఇప్పుడు అదే ఇక్కడ ఫిట్ చేసినాం అనుకో, మనం ఈ బోల్ట్ ఏమైతుంది అంటే మనకు పట్ట లూజ్ అయింది అనుకో, మనకి టైట్ చేసుకునే ఆప్షన్ ఉండదు. అదే మనం ఈ బోల్ట్ అనేది కొంచెం మన సైడ్ ఫిట్ చేసుకున్నాం అనుకో, ఈ పట్ట అనేది మనం కొంచెం టైట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అందుకే మీరు కూడా ఫిట్ చేసుకుంటే ఇలాగే ఫిట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం బెల్ట్ అయితే ఫిట్ చేసుకున్నాం. అలాగే దీనికి ఇప్పుడు పవర్ కలెక్షన్ అనేది చేద్దాం. ఇప్పుడైతే మనం స్విచ్ అనేది ఆన్ చేద్దాం. చూసుకోవచ్చు మనకి ఇది ఎక్సిలేటర్ చూడండి, ఆన్ చేస్తున్నాం. ఇదైతే మనకు పనిచేస్తుంది. చూసుకోవచ్చు. మన కొంచెం దీనికి మనం మనీ క్లీన్ చేసుకొని అది కూడా చూపిస్తాం. ఓకేనా, చూసుకోవచ్చు. మనం అయితే ఇక్కడ మోటార్ అయితే ఫిక్స్ చేసుకున్నాం. ఇందాక సౌండ్ అయితే మనకు కొంచెం వైబ్రేషన్ అలా సౌండ్ వచ్చింది కదా. ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా ఇది హై స్పీడ్ మోటార్ కదా, హై స్పీడ్ మోటార్ వల్ల మనకు ఏమైందంటే మిషన్ మొత్తం వైబ్రేషన్ అయింది అనమాట. అందుకే నేను ఇక్కడ 4 దిక్కుల రబ్బర్ పెట్టిన చూసుకోవచ్చు. ఇది మనకు బైక్ ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్తోని ఇట్లా రబ్బర్ కట్ చేసుకొని పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఒకసారి నేను ఇది క్లచ్ దొక్కుతా, సౌండ్ చూసుకోవచ్చు వైబ్రేషన్. చూసుకోవచ్చు మీరు వీడియోలో అయితే మొత్తం బ్లాక్ ఉంది కదా ఇదంతా. నేనైతే దీన్ని మొత్తం వైట్ పెయింట్ చేసిన, చున్నీకి లుక్ ఉంటుందని. ఇక్కడ కూడా మన సైడ్స్ కూడా ఇక్కడ వైట్ పెయింట్ చేసిన. ఎందుకంటే చున్నీకి మనకు అయిపోయి మన క్లాస్ ఉంటుంది కిచెన్. మీరు ఇలా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి.
ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.